నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినా కూడా అప్పటి అరాచక అఘాయిత్య నీడలు ఇప్పటికీ వదులుతున్నట్టు లేవు. మరి స్వయంగా ఈరోజు డిప్యూటీ సీఎం పేషీకే కాల్ చేసి పవన్ కళ్యాణ్ చంపేస్తాము అంటూ కొన్ని వల్గర్ మాటలతో మాట్లాడిన కాల్స్ అయితే వచ్చాయి అంటున్నారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం అయితే జరిగింది. దీనిపైన కేసు కూడా నమోదవుతుంది అంటున్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే గోవర్ధని, మన వీక్షకులకు. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక పరిణామం అనే చెప్పుకోవాలి. స్వయంగా డిప్యూటీ సీఎం ఆఫీస్కే ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామంటం కావచ్చు, ఆయనపై వల్గర్గా మాట్లాడటం కావచ్చు, అసలు ఎవరు ఈ పని చేసి ఉండొచ్చు అంటారు? చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు? మీరేం చెప్తారు దీని గురించి? ఈ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు కూడా ఆయన ఒక పొటెన్షియల్ లీడర్గా చాలామందికి కనిపించాడు. గత ప్రభుత్వం కూడా ఆయన్ని టార్గెట్గా చేసి అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టింది. ఆయన ఒక్కడనే టార్గెట్ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెట్ చేశారు, లోకేష్ బాబు గారిని కూడా చేశారు. కానీ వీళ్ళని చేయటం అంటే జనసేన లీడరు పవన్ కళ్యాణ్ గారిలో కూడా వాళ్ళు ఒక థ్రెట్, అంటే ఈయన మూలాన మనకు రేపు ప్రమాదం జరగబోతుంది, ఈయన మూలాన పార్టీ మనం పతనం కాబోతున్నాం అని ఎందుకు గ్రహించారో, ఎట్లా గ్రహించారో నాకు కూడా ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే కొన్ని సంఘటనలు గత 2 ఏళ్లుగా జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా పెట్టుకుని, పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఒక మేజర్ పార్టీ కాదు, తెలుగుదేశం అంటారా, వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంది, గతంలో ముఖ్యమంత్రిగా అధికారంలో అనేక సార్లు పనిచేసిన అనుభవం ఉంది, వీళ్ళకి థ్రెట్. కానీ జనసేనకి అంత థ్రెట్ అనేది లేదు. అసలు ఆయన ఒక్క సీట్ కూడా గెలవలేడనే కదా, అందులో పవన్ కళ్యాణ్ గారిని గేట్ను కూడా తాకనివ్వమని చెప్పారు కదా. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని అనేక సందర్భాల్లో టార్గెట్ చేసిన మనకి ఉదంతాలు ఉన్నాయి. ఒకటి, వైజాగ్లో ఆయన వినతిపత్రాలు ప్రజల నుంచి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు హోటల్ మొత్తాన్ని చుట్టుముట్టేశారు పోలీసులు, తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఆయనకి ప్రాణాపాయం కూడా వస్తుంది అనే భయం కలిగించారు, అక్కడ అంత థ్రెట్ చేశారు. తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పలకరిస్తానికి వెళ్తానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలోకి ఎదురొచ్చేశారు, కోదాడ దగ్గరే. అంటే జగ్గైపేట దాటి వచ్చి చిలకల్లు దాటిన తర్వాత చెక్ పోస్ట్ దగ్గరే ఆపేశారు. అంటే ఎందుకు ఆయన చూసి అంత భయపడ్డారో మనం అసలు అర్థం కాదు కొన్ని సంఘటనలు. అట్లాగే తర్వాత ఒకసారి రోడ్డు విస్తరణ జరుగుతూ ఉన్నప్పుడు అమరావతి దగ్గర ఒక విలేజ్లో కూడా ఆయన్ని చుట్టుముట్టి ఆయనకి థ్రెట్ క్రియేట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికి కూడా, తర్వాత మొన్న అక్కడికి రావద్దని కూడా బెదిరించారు. ఇది కాకినాడ పోర్ట్కి వెళ్ళాడు కాబట్టి ఇవాళ అక్రమమైన రవాణాకి అడ్డుపడ్డాడు కాబట్టి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలు ఇట్లాంటి అరాచక శక్తులు ఇంకా తమ ప్రభుత్వమే కొనసాగుతుందనే ఒక భ్రమల్లో ఉండి ఏ ప్రభుత్వం అయితే ఏంటి, మనం చేసేదాన్ని పట్టుకోలేరు. ఇవాళ ఇంత టెక్నాలజీ పెరిగితే వాళ్ళు ఏ ఫోన్ నుంచి చేశారనేది, అందులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాంటి వ్యక్తికి ప్రాణహాని కలిగిస్తామని బెదిరించారంటే వాళ్ళు పట్టుకోలేరనే ధైర్యం మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దేనికైనా వాళ్ళు తెగించారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఒక పిలిపిచ్చాడు, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి మీద ఎట్లాంటి పోస్టింగ్లు అయినా పెట్టండి, అవసరమైతే నా పేరు ఉపయోగించుకోండి, లేకపోతే పార్టీ పేరు ఉపయోగించుకోండి అని బాహాటంగా ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా చెప్పొచ్చు కదా, ఆయనే పిలిపించాడంటే అట్లాంటి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మన వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగూ మనకు సపోర్ట్ చేస్తాడు, ఎలాంటి లాయర్లనైనా పెడతారు, పెద్ద లాయర్లని, సుప్రీంకోర్టులో అయినా కొన్ని కోట్లు ఇచ్చైనా అనే ఒక భరోసా మీద చేశారా? లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్కో లేకపోతే మినిస్టర్ల ఆఫీసులకో ఎవరన్నా ఇవాళ టెలిఫోన్ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఉందో మనకు తెలుసు. అంటే ఎక్కడి నుంచి ఫోన్ చేశారనేది వెంటనే పట్టుకోగలుగుతారు వాళ్ళు. అట్లాంటి టెక్నాలజీ ఉంది. గూగుల్ టేక్అవుట్ ద్వారా కూడా ఎవరు ఎక్కడో ఏ టైంలో ఉందో, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మనం చూసాం. అట్లాంటప్పుడు ఇంత ధైర్యంగా ఈ టైంలో చేశారంటే మరి దీని వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారని అనుకోవాలి. మీకేం పర్వాలేదు, మేమున్నాం భరోసా. ఇప్పుడు మొన్న విజయపాల్ ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్ని, కొన్ని కోట్లు తీసుకునే అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలు కూడా అడిగారు, ఈయన ఒక మాజీ పోలీస్ అధికారి ఇంత పెద్ద అడ్వకేట్స్ని ఎలా ఎంగేజ్ చేయగలిగాడు అని, దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా అని కూడా ఒక సందేహం వెలిపించారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు అంటే ఒక మామూలు ఎవరో ఫోన్ చేయలేడు. అంటే ఇంకోటి సార్, మీరు చెప్తున్నట్టు
జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునివ్వటమే కావచ్చు, అలాగే నిన్న విజయసాయి రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో అసలు ఒక ముఖ్యమంత్రి అన్న హోదా ఉంది ఆయనకి, ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా నువ్వు మళ్ళీ ఎలక్షన్ టైంకి బతికుంటే అని చెప్పి ఆయన పర్సనల్గా మాట్లాడటం కావచ్చు. సో ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా సోషల్ మీడియా పోస్టుల గురించి స్పందించిన నేపథ్యంలోనే చాలా అరెస్టులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా దీనికి సంబంధించి అంటే మీరు అన్నట్టు ఇటు విజయసాయి రెడ్డి అటు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలోనే ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా కూడా చేసే అవకాశం ఉంటుందంటారా? ఎందుకవరం అప్పుడు వాళ్ళు ఏం రిఫ్రఫ్ గాళ్లే. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు చేసేది ఎవడన్నా ఒక బాధ్యత గల కుటుంబం నుంచి, ఒక గౌరవమైన కుటుంబం నుంచి, లేకపోతే ఒక మంచి చదువు ఉన్న వ్యక్తి అయితే చేయడు కదా. ఇప్పుడు ఏమీ తాడు బొంగరం లేని వాళ్ళు ఇట్లాంటివి చేస్తారు. అట్లాంటి వాళ్ళే వీళ్ళకి కావాలి. ఇప్పుడు మీరు విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నెక్స్ట్ ఎలక్షన్కి నువ్వు బతుకుంటే అంటే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నడి రోడ్డు మీద కాల్చి చంపమని బహిరంగ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు. ఒక రకంగా కొంత తెలుగుదేశం నాయకులు తప్పు కూడా ఉంది. ఎట్లా అంటే కొన్ని ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా స్పందించాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఆయన వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో బాహాటంగా న్యూస్ వేశారు, తర్వాత స్క్రోలింగ్ చేశారు. అప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశంలో వాళ్ళు కానీ ఎవరైనా ఈ హత్యతో ఫలానానికి సంబంధం లేదు, మేము ఈయన మీద క్రిమినల్ కేసు పెడతాము అని కూడా అనలా. ఎందుకంటే ప్రజలే నిర్ణయిస్తారని వదిలిపెట్టారే తప్ప. కానీ అది కూడా కరెక్ట్ కాదు. అది ప్రజల దృష్టికి తీసుకురావాలి. మేము క్రిమినల్ కేసు పెడతాము, దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని అని ఉంటే కనుక అది వేరేగా ఉండేది. కొంత ఉదాసీనంగా ఉండటం మూలాన కూడా ఈ కార్యకర్తలు కూడా ఏమి అవుతుందలే, మన వెనకాల పార్టీ ఉంటుంది, అందులో తెలుగుదేశం వాళ్ళు కూడా పట్టించుకోరు, ఉదాసీనంగా ఉంటారు అన్న ఒక ఇది ఉంటుంది. మీరు అన్నట్టు కొంతమంది ఈ రఫ్గా ఉండే రఫ్ ప్యాచ్, ఇప్పుడు గంజాయిలో ఒక మత్తులో ఉంటాడు అనుకోండి, వాడికి ఏం తెలుస్తుంది, వాడు ఎవరికి ఫోన్ చేశాను, ఏం మాట్లాడుతున్నాను. గంజాయి కల్చరు 2019 నుంచి 24 వరకు అసలు 2-3 జిల్లాల్లో బాహటంగా పండించుకుని ఎవరు కూడా పోలీస్ కేసు పెట్టిన సందర్భంలో కూడా లేదు. కనీసం ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఆ రోజు నల్గొండ ఎస్పీగా ఉండెళ్ళి పాడేరు దగ్గర వైజాగ్ జిల్లాల్లో ఈ గంజాయి పంటల మీద దాడి చేశాడు ఆయన. అప్పుడు ఇంకోటి చేశారు, తెలంగాణ ఆయన వచ్చి ఆంధ్ర మీద గంజాయి పొలాల మీద దాడి చేయటం ఏంటని. అంతేగాని జరిగింది తప్పనే వాళ్ళు అంటలేదు, చేసిన దాన్ని తప్పు అన్నారు. అట్లాగే అలాంటి గంజాయి కల్చర్ ఇంకా కొంత కొనసాగుతుంది. పూర్తిగా ఎరాడికేట్ చేయటం కుదరదు, ఎందుకంటే ఆ స్టాక్స్ బయట ఉంటాయి, ఇంకా సప్లై జరుగుతుంది. ఇప్పుడు పేరెంట్స్లో కూడా ఆందోళన ఉంది. అట్లాంటి గంజాయి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు ఎవరికైనా ఫోన్ చేస్తారు. వీళ్ళు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని కాదు, ప్రభుత్వంలో ఎంత పెద్ద హోదా ఉండవా కార్యాలయాలకైనా ఆ మత్తులో ఫోన్ చేస్తారు, ఆ తర్వాత ఇరుక్కుంటారు కూడా కేసులు. ఎలక్షన్స్కి ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్కి వెళ్ళిన నేపథ్యంలో బ్లేడ్ బ్యాచ్ కొంతమంది నాపై దాడి చేస్తున్నారు, నాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఒక సీఎంగా ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి బెదిరింపులు, మరోపక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపులు, ఎలా చూడవచ్చు అంటారు అసలు? ఇప్పుడు అటువంటి బాధ్యతగా లేని ప్రతిపక్షాలు కనుక కొనసాగుతుంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు ఆయన బ్లేడ్ బ్యాచ్ చెప్పాడు కదా, నాకు దగ్గరగా వచ్చేస్తున్నారు కార్యకర్తల రూపంలో, నాకు కొన్ని గాయాలు కూడా అయినాయి అని. ఇప్పుడు అవన్నీ కూడా మనకు నిజమంతి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే హాని చేసేవాళ్ళు ఎట్లాంటి పొజిషన్లో ఉన్న ఒక రకమైన ఫ్రస్ట్రేషను, అంటే ఒక నిర్వేదంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మనం ఇక ప్రజల్లో అభిమానం పొంది మనం అధికారంలోకి రాలేము, ఇలాంటి అరాచకం ద్వారా రావటానికైనా ప్రయత్నిస్తారు. ఏంటంటే ఇట్లాంటి పదవుల్లో ఉండాల మీద దాడులు చేయొచ్చు, ఒకసారి ప్రాణహాని కూడా తలపెట్టవచ్చు. ఇప్పుడు మనం వీటిని కొట్టేయటానికి కూడా వీలు లేదు. అందుకే ఆ డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఎందుకైనా మంచిదని పోలీసు తెలియజేశారు. తెలియజేయకపోతే రేపు పోలీసులు కూడా అంటారు, మీకు ఎప్పుడైతే కాల్ వచ్చిందో మాకు చెప్పుంటే మేము అలర్ట్ అయ్యేవాళ్ళం, ఎక్కడి నుంచి వచ్చిందో మేము పట్టుకునేవాళ్ళం, తర్వాత తీరా ఏదన్నా హాని జరిగిన తర్వాత తక్కువ అంచనా వేశారు అనే మాట కూడా వస్తుంది. కాబట్టి ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయలేమమ్మ ఇవాళ రోజుల్లో. ఎందుకంటే కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది, తర్వాత ఒక మత్తుకి బానిసలై ఉన్నారు. అటువంటప్పుడు ఎలాంటి నేరాలు, ఇప్పుడు అమ్మాయి మీద పెట్రోల్ పోసి నిద్రపోతున్న ఒక బాలిక మీద ఆడత ఏమన్నా క్రిమినల్లా కాదు, అంతకుముందు అతను 16-17 ఏళ్ల పిల్లాడు, వాడి మీద వాడు పోసుకున్నాడు. అంటే ఎటువంటి తెంపుకి వచ్చేసారనేది మనకు అర్థమవుతుంది కదా. గతంలో జరుగుతున్నటువంటి ఆ ఉదాసీనత
పోలీసులు కూడా మన ఏం అనరు అనే ఒక ధైర్యంతోనే చేశారని అయితే నేను అనుకుంటున్నా. కానీ అట్లాని వీటిని తక్కువ అంచనా వేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్న విజయసాయి రెడ్డి ఒక ముఖ్యమంత్రి నువ్వు పలానా టైంకి ఉంటావా లేవా అన్నాడంటే అది ఏమి సందేశం ఇచ్చినట్టు ఆయన కార్యకర్తలకి? అవసరమైతే ఆయన్ని ప్రాణహానైనా చెయ్యండి అన్నట్టే కదా. ఇప్పుడు ఆ మాట అనకూడదు కదా. ఇప్పుడు అట్లాంటప్పుడు ఆయన ప్రాణానికి ఒక హామీ లేనప్పుడు విజయసాయి రెడ్డి ప్రాణానికి మాత్రం ఏం హామీ ఉంటుంది? తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు దాష్టిక పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి మాత్రం ఏమి హామీ ఉన్నట్టు? తర్వాత ఇంకోటి, ఇప్పుడు సొంత బాబాయ్ హత్యలో కూడా తన పాత్ర ఉంది. తాత్విక ముగింపుకు గనక తీసుకెళ్తే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు, తెలుగుదేశం మీద జరిగిన కార్యాలయం మీద జరిగిన దాడిని పోలీసులు తాత్విక ముగింపుకి తీసుకెళ్ళమన్నాడు. అట్లాగే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా ఒక తాత్విక ముగింపుకి తీసుకెళ్తే అది తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికే వెళ్ళాగొచ్చు. లోటస్ పాండ్ ప్యాలెస్లో ఆ రోజు ఉన్నాడు ఆయన. అట్లా ఎక్కడికి వెళ్తుందో ఏ తీగ లాగితే మనం చెప్పలేము. అట్లాగే ఇలాంటి అరాచక శక్తులు కూడా ఏదో క్యాజువల్గా చేశారనుకోవటానికి కూడా మనం తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే అవతల ప్రజా జీవితంలో బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులకి ప్రాణాన్ని చేస్తే ప్రజల్లో ఒక రకమైన సంక్షోభం లేకపోతే అలజడి సృష్టించవచ్చు, భయం సృష్టించవచ్చు అనే శక్తులు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాల్సిన అవసరం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.